ఏలూరు జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు ఆధ్వర్యంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెనికి చెందినటువంటి వైసీపీ మాజీ సొసైటీ అధ్యక్షుడు చెరుకూరు ప్రసాదరావుతో పాటు మరికొంతమంది టీడీపీలో చేరారు. వారందరినీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలన, అభివృద్ధి నచ్చి పార్టీలోకి చేరుతున్నట్లు వారు తెలిపారు. ఆయనతో సంతకం పెట్టించి ₹1 శాంక్షన్ పట్టుకొచ్చాం. అయితే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దాన్ని సిస్టంలో అప్లోడ్ చేసిన తర్వాత టెండర్ పిలుస్తారు. నెల రోజుల వ్యవస్థలో ఆ టెండర్ ప్రాసెస్ అనేది పూర్తవుద్ది. లేదంటే ఈ పార్టీకి అది శాంక్షన్ అయినందుకు ఆ వర్క్ మొదలవ్వాలి. త్వరలోనే అతను మొదలవుద్ది, అది పూర్తవుతుంది. చిరకాల వాంఛ. మీరు బ్రిడ్జ్ అనేది ఎన్నో ఏళ్ల కాలం, నాకంటే మీకే బాగా తెలుసు. ఆ బ్రిడ్జ్ కూడా దాదాపు సుమారు నేనేదో 15 లక్షలు 20 లక్షలు అయిపోద్దని మన గాంధీ గారికి పెద్దలకి మాట ఇచ్చేసాను. తీరా ఎస్టిమేషన్ ఏమంటే ఎంత వేస్తారండి? ఎస్టిమేషన్ 90 లక్షలు అండి. ధర్మం అండి ఇది? న్యాయమేనా ఇది? అయినప్పటికీ ఆ బ్రిడ్జిని ముందు కన్స్ట్రక్షన్ చేస్తే తర్వాత తిమ్మాపురం నుంచి ఇటు వీరిశెట్టుగూడు ఈ రోడ్డు మనం తర్వాత వేసుకుంటే ఎంత అందంగా ఒక మంచి బ్రిడ్జ్ కట్టుకుని వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ఎవరు ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో రోడ్డు కూడా పూర్తి చేసేస్తే ఇంకా మీకు మిగతా ఊర్లకి రాకపోకలు కానీ ఎలా ఉంటుంది. అలాగే లింగపాలెం కూడా ఎప్పుడు అటు కనెక్టివిటీ రోడ్డే లేదు. అటు లింగపాలెం కానీ ఇటు మనకి దళితవాడ కావచ్చు, అదేవిధంగా రామన్నగూడెం కావచ్చు, ఈ ఊర్లన్నీ కూడా బీటీ రోడ్లు, తార్ రోడ్లతో కనెక్టివిటీ చేసేద్దాం, బ్రిడ్జ్ కడదాం, రావుల చెరువు పూర్తి చేయాలి. ఇది నా విజన్.